అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. అందరికీ నమస్కారం. మొన్నటి దినమున తెలుగుదేశం నాయకులు పత్రికా సమావేశం నిర్వహించి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసింది, పైగా క్రాస్ ఓటింగ్ చేసి మైనార్టీలకు మద్దతు ఇస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్నారని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయ్యా, తెలుగుదేశం నాయకులకు సంబంధించి నేను ఒక విషయం అడుగుతున్నాను. ఏదైనా సరే ఒక విషయం మాట్లాడేటప్పుడు దానికి నిబద్ధత అంటూ ఉండాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో వ్యతిరేకంగా ఓటేశారు అని మీకు చెప్తున్నారు. మీరు ఏ ఆధారాలు చెప్తున్నారు మాకైతే అర్థం కాలేదు. మీకు ఆధారాలు సాక్షి చూపించడానికి మేము ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసిన లెటర్. ఇందులో ముఖ్యంగా విప్ లో ఏం చెప్పారంటే, ఆల్ ది రాజ్యసభ మెంబర్స్ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ ద హౌస్ అట్ ద టైమ్ ఆఫ్ ఓటింగ్ అండ్ ఓట్ అగైనెస్ట్ ద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్. క్లియర్ కట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసిన లెటర్ ఇది. ఇందులో మళ్ళీ మీరు ఏమన్నా అంటే సంతకము డిఫరెన్స్ గా ఉంది అన్నారు. ఇంత ఈ టెక్నాలజీలో మీకు సంతకం ఏదైనా డిఫరెన్స్ ఉంటే మీరు ఖచ్చితంగా ఫోర్నెక్స్ ల్యాబ్కి వెళ్ళి మీరు దాన్ని వెరిఫై చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీకి సంబంధించిన పార్టీలు రాజ్యసభలో ఓట్లు వేసిన ప్రకారంగా అది కూడా క్లియరెన్స్ గా మనకు ఆధారాలతో ఉన్నాయి. పార్టీ సపోర్టింగ్ ఆఫ్ ద బిల్, ఈ బిల్ కు ఎవరెవరు సపోర్ట్ చేసినారో దాంట్లో బీజేపీకి సంబంధించిన పార్టీ 98 ఓట్స్, జేడీయూ 4, ఎన్సీబీ 3, టీడీపీ 2, ఆ విధంగా మొత్తము 98 సభ్యులు ఓట్లు వేసిన ప్రకారంగా ఆ లిస్టు ఉంది. ఇది సపోర్ట్ చేసిన వాళ్ళు. అలాగే పార్టీస్ అపోజింగ్ ద బిల్, ఇందులో క్లియర్ గా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినవి 95 ఓట్లు వస్తాయి. అందులో వైఎస్ఆర్సీపీ 7 ఓట్లు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ రకంగా క్లియర్ గా ఆధారాలు సహా మేము చూపిస్తున్నాము. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ్యులు 8 మంది ఉన్నారు. అందులో రాజ్యసభ సభ్యులైనటువంటి విజయసాయి రాజీనామా చేసిన తర్వాత మిగతా 7 మంది సభ్యులు కూడా ఓటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఇంత క్లియర్ కట్ గా ఆధారాలతో ఉండి కూడా మీరు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో క్రాస్ ఓటింగ్ జరిగింది మీరు చెప్తున్నారు. ఇంకోటి విషయము, ముస్లింస్ యొక్క పెద్ద సంస్థ అయినటువంటి జమాతే ఉలమా హింద్ అనే సంస్థ మొన్ననే కడపలో భారీ ర్యాలీ జరిగింది. ఈ సంస్థ యొక్క అధ్యక్షుడు హర్షద్ మదనీ గారు, ఈయన కూడా టీడీపీ పార్టీ యొక్క ద్వంద్వ విధానాన్ని విమర్శిస్తూ అలాగే ఇఫ్తార్ విందులకు హాజరు కావద్దని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంస్థనే క్లియర్ గా ఇచ్చిన మాట కట్టుబడి పార్లమెంట్ లో బిల్లుకు వ్యతిరేకించిన వైఎస్ఆర్సీపీ వక్ఫ్ సవరణ చట్టం అమలు అడ్డుకోవాలంటూ సుప్రీం ఆశ్రయించడాన్ని అభినందిస్తున్నాము. ఈ విషయంలో తొలి నుంచి టీడీపీ 2-4 తేట తెలగమైంది. ఇంకా ఆ పార్టీ సమర్థించుకోవడం సరైనది కాదని మండిపడుతున్నారు. ఇది క్లియర్ గా ఈ యొక్క హర్షద్ మదనీ గారు ఇచ్చారు. అదేవిధంగా చంద్రబాబు గారు ఈ వక్ఫ్ సవరణకు మద్దతు ఇవ్వడం దారుణము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయదు, ఆ పార్టీకి ధన్యవాదాలు అంటూ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి స్టేట్ సమితి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ముస్లిం పర్సనల్ లా బోర్డు వారు కూడా ఈ యొక్క రాజ్యసభ ఓట్లో వైఎస్ఆర్సీ క్లియర్ కట్ గా సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసి చెప్తున్నారు. మరి ఏ విధంగా మీరు తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రాస్ ఓటింగ్ జరిగి చెప్తున్నారు? మీకు ఇంత టెక్నాలజీ, అది కాక ఈ రోజు మీ పార్టీ దయాదక్షిణ వల్లే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం చెలాయిస్తుంది. మీకు వీలు లేదా స్పీకర్ కు ఒక్క మాట మీరు చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిందో లేదో ఒక రికార్డ్ తీసుకోండి, మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. మరి ఇంత టెక్నాలజీ కూడా మీరు ఈ విధంగా మాట్లాడము ఎంతవరకు సబబము? ఇంకోటి విషయం చెప్తున్నారు మీరు, మేము ఏదైనా సరే ఓపెన్ గా చేస్తామని చెప్పారు నిన్న. అయితే నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను, ఓపెన్ గా చేసే వాళ్ళైతే మీరు గతంలో 2024 ఆగస్టు నెలలో క్లియర్ గా చూడండి, బిల్లుపై టీడీపీ జేఏలకు ముందే వివరణ. అంటే 2024 ఆగస్టులోనే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన మంత్రులు తెలుగుదేశం పార్టీ చెందిన చంద్రబాబు నాయుడు గారిని, నితీష్ కుమార్ గారిని పిలిపించి ఈ బిల్లుపై మేము ముందుకు వెళ్ళాలనుకుంటాం, దీనిపైన మీ వివరణ అయిందని క్లియర్ గా ఆగస్టు నెలలో అడగడం జరిగింది. ఆ రోజుకి చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్లుకు మేము వ్యతిరేకిస్తున్నాము, ముస్లిం నవాళ్ళు దెబ్బతింటాయని ఆ రోజు మీరు చెప్పింటే ఈ బిల్లు ఈ రోజు పార్లమెంట్ గడప తొక్కేదా? మీరు ఆ రోజేమో వివరణ మీకు ఇచ్చినా కూడా ఆ రోజే మీరు వ్యతిరేకించింటే ఈ బిల్లు పార్లమెంట్కి వచ్చేది కాదు. అది తెలిసి మళ్ళీ నిన్న ఏమంటున్నారు, పార్లమెంట్ ఉభయ సమావేశాలు చర్చ జరుగుతుంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు దాదాపు 70 మంది ముస్లిం నాయకులతో కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టి మేము వక్ఫ్ బిల్లుకు మీకు ఎటువంటి నష్టం జరిగినేమో మేము మీకు సపోర్ట్ ఉంటామని ఒకవైపు చెప్తూనే మరోవైపు పార్లమెంట్ ఉభయ సమావేశాల్లో మీరు మద్దతు తెలుపుతారా? అంటే మీ ద్వంద్వ నీతి మీరు ఇలా
చెప్పకనే చెప్పి మళ్ళీ మేము ఏదైనా సరే ఓపెన్గా చేస్తామంటారు. ఇదే ఓపెన్గా చేయడం, ఒకవైపు నమ్మించి ఇంకొక వైపు గొంతు కూడా మేము రైట్ చేస్తామని చెప్పడం, ఇన్ని విధాలుగా మీరు ఈ విధంగా చెప్తూ కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీకి ఏం చేసింది ఒక పథకమైన చెప్పండి అంటారు. అయ్యా, ఈ రోజు ముస్లిం మైనార్టీ ఈ రోజు తల ఎత్తుకొని తిరుగుతున్నా అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు బీసీఈ రిజర్వేషన్ రావడం. ఈ రిజర్వేషన్ 4% వల్ల వచ్చింది. ఈ రిజర్వేషన్ ఇచ్చింది ఎవరయ్యా? వైఎస్ఆర్ కుటుంబం వల్లనే ఈ రోజు ముస్లింస్ ఈ రోజు ఒక రాజకీయ పదవులు కానీ, ఒక ప్రభుత్వ ఉద్యోగం కానీ, ఏ విషయమైనా సరే ముస్లిం ముందుకెళ్తున్నట్టు దానికి ప్రధాన కారణం రిజర్వేషన్. అది తెలిసి కూడా మీరు ముస్లింలకు ఏం చేశారంటే, సరే ఆ రోజు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వరకు వైఎస్ఆర్ కుటుంబం ముస్లింల యొక్క పక్షపాతని అందరికీ తెలుసు. మీరేమంటున్నారు? మౌజంలకు ఇమాంలకు మీరు జీతాలు ఇచ్చారంటారు. అయ్యా, మౌజం ఇమాంలకు జీతాలు ఇచ్చింది లేని గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జీతాలు తీసుకున్న ఇమాంల మౌజంలో ఒకసారి మీరు అడగండి. లాస్ట్ ఎలక్షన్స్ ఎన్నికల కోడ్ వస్తుందని చెప్పి 2024లో 3 నెలల జీతాలు ముందే ఇచ్చి ఎలక్షన్ కోడ్ వస్తే మీకు జీతాలు వస్తాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 3 నెలల జీతాలు ముందు కలిపి 6 నెలల జీతాలు ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే క్లియర్ కట్ గా మీరు కనుక్కోండి. ముస్లింలకు ఏం చేశారంటున్నారు, ఏం పథకాలు ఇచ్చారంటున్నారు మీకు తెలియదా? ఈ రోజు ముస్లిం యొక్క జాతి ఈ రోజు గౌరవంగా ఉందంటే, గౌరవంగా బతుకుతుంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి ఉదాహరణ ఏంటంటే, మీరు ఈ రోజు ఎవరైతే ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ మీటింగ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముస్లిం నాయకులు కింద కూర్చునేవారు. అంటే వాళ్ళకి ఏ పదవులు ఉండేవో కాదు. కానీ ఈ రోజు డయాస్ పైన సగం మంది ముస్లిం సభ్యులు ఉండరు. దానికి కారణం ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా? ఆ రోజు పదవులు ఇవ్వడం వల్లే ఈ రోజు ముస్లిం జనాభా, ముస్లిం యొక్క నాయకులు తలెత్తుని తిరుగుతున్నారు. అంటే ఒక జనాభాకు ప్రాతినిధ్యం వహించి ఆ జనాభా ప్రాతినిధ్యం ప్రకారం పదవులు ఇవ్వడం అనేది ఆ పదవి గొప్పతనము, ఆ పార్టీ గొప్పతనము. అలాంటి స్థాయిలో ముస్లింలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూర్చోబెడితే మీరు ఈ రోజు అవాకులు చవాకులు